వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ చందు సాయి. ఇప్పుడు సెట్ ఎలా వచ్చేస్తుంది అసలుకి. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి కిచెన్లో విండో ఉంది, అది క్లీన్ చేయాలని. అదంతా క్లీన్ చేయడానికి నేను ఈ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసుకున్నాను మీషోలో. ఈరోజైనా క్లీన్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. నాకైతే చాలా ఉబ్బరిస్తుంది, మొత్తం స్వెట్ వచ్చేస్తుంది. అసలు చాలా ఇబ్బంది అవుతుంది. అది క్లోజ్ చేసినా కానీ, గలీజ్ ఉందని క్లోజ్ చేసినా కానీ ఈ ఎండకి ఆ వంట చేస్తుంటా ఆ వేడి గాలి ఎక్కడ పోతలేదు అసలుకి. సో అందుకే ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను మీషోలో. సో ఇది ఏంటంటే మనకి టైల్స్, స్టవ్, సిలిండర్, ఇలాగ వాల్స్ ఏమన్నా అంత గలీజ్ ఉంటే క్లీన్ చేసుకోవడానికి అనమాట ఈ ప్రోడక్ట్. సో దీన్ని నేను యూస్ చేసి చూపిస్తాను. ఇది వచ్చి కూడా ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది. నాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి నేను అసలు క్లీన్ కూడా చేస్తలేను అనమాట. ఇది క్లీన్ చేసేసరికి చాలా టైం పడుతుంది అని చెప్పేసి, సో ఫైనల్గా ఇవాళైనా క్లీన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇదైతే క్లీన్ చేసినాక చూపిస్తాను మీకు మళ్ళీ వీడియో. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మేము ఇంటికి వచ్చి 2 months అవుతుంది. కిచెన్లో వచ్చేసి టైల్స్ అంతా కూడా గలీజ్గా ఉండే అనమాట. అప్పటికి ఇంటికి వచ్చినాక మేము స్టవ్ అయితే తెచ్చుకోలేదు, ఎందుకంటే మా స్టవ్ మా ఇన్లాస్ దగ్గర ఉండే అనమాట. చిన్న సిలిండర్ తోటి నేను మేనేజ్ చేసుకున్నాను 1 month దాకా. అండ్ తర్వాత ఇంకా స్టవ్ తెచ్చినప్పుడు ఇంకా మళ్ళీ స్టవ్ పెట్టినాక మళ్ళీ నాకు టైల్స్ క్లీన్ చేయడానికి రాదని చెప్పేసి ఇంకా టైల్స్ మొత్తం క్లీన్ చేసాను అనమాట. కిచెన్లో టైల్స్ అన్నీ గలీజ్ ఉన్నాయి, మొత్తం అంతా దాని మీద కూర అవన్నీ పడిపోయి మొత్తం ఎండిపోయిందనమాట. అవన్నీ కూడా క్లీన్ చేసేసిన ఒక రోజంతా, ఎందుకంటే మాకు ఇల్లు సామాన్ సర్దుకోవడం, పిల్లలు వీటితోటే ఒక 1 month అంతా గడిచింది. తర్వాత స్టవ్ తెచ్చుకున్నప్పుడు ఇదంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను నేను. అప్పుడే విండో క్లీన్ చేద్దాం అనుకున్నా, కాకపోతే అసలుకి నాకు ఓపిక లేదు. అదేమో చాలా మొత్తం ఎండిపోయింది బాగా, అసలుకి ఎంత వాటర్ పెట్టి క్లీన్ చేసినా కూడా క్లీన్ అవుతలేదు. సో అందుకే ఎందుకు ఇప్పుడు అంత రిస్క్ అని చెప్పేసి ఇలాగ పేపర్స్ అన్నీ అటాచ్ చేసి పెట్టేసిన అనమాట. ఈ పేపర్లు అయితే అటాచ్ చేసినా కానీ నాకైతే ఎంత వేడి వస్తుంది అసలుకి. ఎండాకాలం మేము ఉండేది పెంట్ హౌస్లో, పైనకెళ్ళి వేడి వస్తుంది, ప్లస్ వంట చేసినప్పుడు కూడా హీట్ మొత్తం ఇంట్లోనే ఆ కిచెన్లోనే మొత్తం మల్లుకుంటుందన్నమాట. ఇంకా మెయిన్ డోర్ తెరిచినా కూడా అంత వెళ్ళట్లేదు. ఇది లాక్ ఉంది కదా ఇప్పుడు, ఓపెన్ చేసుకున్నాం. ఇక్కడ మనకి హౌ టు యూజ్ అని చెప్పేసి ఉంది ఇన్స్ట్రక్షన్స్. ఇదేంటంటే 3 to 5 minutes వరకు స్ప్రే చేసేసి వదిలేసాలన్నమాట. ఒక 5 minutes వరకు స్ప్రే, అంటే ఫస్ట్ స్ప్రే చేసేసి ఒక 5 minutes వరకు వదిలేసి తర్వాత స్క్రబ్బర్ తోటి రబ్ చేయాలన్నారు. లేదు అంటే వైప్స్ తోటన్నా రబ్ చేయండి, లేకపోతే డ్రై ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా దాంతో రబ్ చేయండి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసి ఉందన్నమాట. ట్రై అయితే చేద్దాం. ఎయిర్ అనేది పాస్ అవ్వట్లేదు, పైన ఒక హోల్ ఉంది, కాకపోతే అందులోకి వెళ్ళి ఎంత గాలని వెళ్తుంది. సో అందుకే అని చెప్పేసి ఈ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. క్లీన్ అవుతుందా లేదా అని చెప్పేసి ఫస్ట్ అయితే దాని మీద ఇన్స్ట్రక్షన్స్ చదివి మరీ నేను చేసిన. ఏంటంటే ఒక 5 minutes వరకు స్ప్రే చేసి వదిలేయాలని చెప్పేసి ఉంది. 5 minutes వరకు స్ప్రే చేసి వదిలేసిన అలాగే. తర్వాత ఎంత రబ్ చేసినా రబ్ అవ్వట్లేదు, లైట్గా అయితే రబ్ అయింది. కాకపోతే నేనేమనుకున్నా సర్లే ఇట్లయితే చాలా టైం పట్టేస్తుంది, ఇలా స్ప్రే చేసుకుంటూ పోయి కూర్చోవడం చేయడం అంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి స్ప్రే కొట్టుకుంటూనే నేను అంతా క్లీన్ చేసిన అనమాట. నాకు అసలుకి నిలబడి క్లీన్ చేయడానికి అస్సలకి అవ్వలేదు. వంట బండ మీద కూర్చొని మ్యాక్సిమం క్లీన్ అయ్యేదాకా క్లీన్ అయితే చేసిన నేను కూర్చొని. అది ఎంత గట్టిగా పట్టేసిందంటే అసలుకి మినిమం నాకు ఒక 3 hours పట్టింది. నేను ఏదో ఒక 1/2 hour అలా అయిపోతుంది అనుకున్నా, కానీ 3 to 4 hours అయితే కంపల్సరీ పడుతుంది. మనకు ఓపిక ఉండాలి, ఓపిక ఉంటేనే అవుతుంది. అలా మొత్తం స్ప్రే చేసుకుంటా మరి మొత్తం క్లీన్ చేసిన నేను. అది స్ప్రే చేసుకుంటా స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఆ స్క్రబ్బర్ తోటి గీక్తేనే పోయింది మొత్తం అసలుకి. లిటరలీ నాకైతే నేను ఈ పని ఎందుకు పెట్టుకున్నారా దేవుడా అనిపించింది అసలుకి. ఆ టైంకి బయట ఎక్కడైనా అర్బన్ కంపెనీ కన్నా చెప్పేస్తే అయిపోతుండే కదా, ఒక 1/2 hourలో వచ్చి చేస్తుండే అనిపించింది. కానీ
మనం చేసుకుంటేనే కదా ఫ్యూచర్లో మనకంటూ ఒక ఇల్లు ఉన్నప్పుడు మన పనులు ఏదో మనకి ఈజీగా అయిపోతుంది, ప్రాసెస్ అనేది తెలుస్తుంది కదా. సో అందుకనే ఎంత బలవంతమైనా సరే నేను చేసుకుంటున్నాను అన్నీ. ఎన్ని రెంట్ హౌస్లు మారినా కూడా ఇలానే చండాలంగా ఉంటుంది అసలుకి. వచ్చినప్పుడు ఇంకా వంట చేసుకోవాలి కిచెన్లో అంటేనే ఇబ్బంది అవుతుంది. మొత్తం అంతా క్లీన్ చేసుకుంటే కానీ తిండి మాత్రం పోదు నాకు. ఇంక మొత్తం కిచెన్ బండ మీదకి ఎక్కేసి మరి నేను క్లీన్ చేసిన. నాకైతే లిటరల్లీ కాలు పట్టేసినాయి, అసలుకి కాలు పట్టేసినాయి, నడుములు పట్టేసినాయి. అంతసేపు కూర్చొని చేయాలంటే చాలా కష్టము. అది మొత్తం పీస్ తోటి గీకేసినాక మళ్ళీ వాటర్ తోటి క్లాత్ తీసుకొని మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసిన. నా వర్క్ ఎంతవరకు అయితే అంతవరకు క్లీన్ చేసుకున్నా. మీకు కూడా ఏమైనా ఇట్లనే ప్రాబ్లం ఉంటే ఇట్లా కిచెన్లో మ్యాక్సిమం ఒక డే అంతా స్పెండ్ చేయడానికి చూడండి. ఓపిక అయితే చాలా ఉండాలి. ఇట్లా ఉంది నా పరిస్థితి ఇప్పుడు. క్లీన్ చేసినాక కాలు నొప్పులు, నడువు నొప్పులు. స్టవ్ కూడా గలీజ్ అయింది, స్టవ్ కూడా క్లీన్ చేయాలి. ఇదంతా కూడా సదరాలి ఇప్పుడు. ఒక్క పని అనుకుంటే డబల్ పనులు అయిపోయినాయి అన్నీ. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్స్.